వెరీ గుడ్ మార్నింగ్ గైస్. మార్కెట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెన్ అవుతుంది, క్లోజ్ దగ్గర ఓపెన్ అవుతుంది. నిన్న ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ బిగ్ డౌన్ ర్యాలీ జరిగింది అండ్ నిఫ్టీ కూడా ఈ సప్లై జోన్ అని మార్క్ చేసుకున్నాం కదా, సప్లై జోన్ దగ్గర నుంచే రివర్స్ అయింది మార్క్. సో ప్రీవియస్ సెషన్ లో ఇంపార్టెంట్. ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనకి ఏం లెవెల్స్ లేవు ఇక్కడ, కానీ సపోర్ట్ అనేది తీసుకుంది. ఇక్కడ ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ ఫర్ కమింగ్ డేస్ అన్న. ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ అ స్వింగ్ హై సప్లై జోన్ అండ్ దెన్ చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ అయ్యి ఆల్మోస్ట్ 4 times ఆ ప్రైస్ దగ్గర నుంచి రిజెక్ట్ అయిందంటే బయర్స్ సెల్లర్స్ అక్కడ కొంచెం హెవీగా ఉన్నారు. ఓకే, సో ఎంటైర్ జోన్ అనేది కూడా సప్లై జోన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఈరోజు ఈ లెవెల్లో ఇంపార్టెంట్. ఓకే, సెంట్రల్ పివట్ అనేది కొంచెం ఇంపార్టెంట్. వై? బికాస్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ వైట్ సిపిఆర్ సెంట్రల్ పివట్ ఇంపార్టెంట్ అంటున్నాను నేను కాదు, కానీ ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూసుకున్నారనుకోండి, మార్కెట్ అగ్రెసివ్ ఫాల్ ఎక్కడి నుంచి అయింది. ఇక్కడ పిన్ బార్ వచ్చిన తర్వాత ఒక్క క్యాండిల్లోనే 24,050 నుంచి 23,850కి వచ్చేసింది. సో ఇక్కడ సెల్లర్స్ కొంచెం ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు ప్రైస్ యాక్షన్ ప్రకారం. ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. అక్కడ మనకి R3 క్యామ్రీలో కానీ లేదంటే సెంట్రల్ పివట్ కానీ ఉంటే నో ప్రాబ్లం. అండ్ బ్యాంక్ నిఫ్టీలో అయితే అక్కడి నుంచి క్రాష్ జరిగింది కాబట్టి ఇది సప్లై జోన్. రైట్ ఫ్రమ్ హియర్ ఇక్కడ నుంచి క్రాష్ జరిగింది. సో ఆ లెవెల్ అనేది సప్లై జోన్ కింద ఉంటుంది. ఇది ప్రీవియస్ సెషన్లో అంత ఇంపార్టెంట్ ఏం కాదు అకార్డింగ్ టు ప్రీవియస్ సెషన్లో. బట్ మనకి డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇక్కడ స్వింగ్ ఉంది. ఓకే, సో స్వింగ్ హై ఉంది, స్వింగ్లో ఉంది కదా. సో స్వింగ్లో దగ్గర మార్కెట్ ఎగ్జాక్ట్గా ఆగింది. సో దిస్ విల్ బి అగైన్ ఇంపార్టెంట్ లెవెల్ బికాస్ దట్ ఈస్ అ స్వింగ్ బార్డర్. లేదంటే గ్రీన్ కలర్ ఇచ్చుకుందాం దీనికి. గ్రీన్ ఇచ్చుకున్నా పర్లేదు, ఇది ఇచ్చినా పర్లేదు, ఎందుకంటే గ్యాప్ బార్డర్ కూడా. సో ఆన్ ద డేట్ ఆఫ్ 22 November తర్వాత 25 November మార్కెట్ గ్యాప్ అప్ అయింది కదా. సో ఈ రెండు బార్డర్స్ అనేవి ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్గా మార్కెట్ అని అక్కడ ఆగింది, అక్కడ నుంచి బౌన్స్ ఏం అవ్వలేదు, కానీ అక్కడ ఆగింది. ఆ లెవెల్ ఇంపార్టెంట్. అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ హై ఇంపార్టెంట్, దట్ ఈస్ ద సప్లై జోన్. అండ్ నిఫ్టీలో సిపిఆర్ మనకి నిఫ్టీలో వైడ్గా ఉంది. బ్యాంక్ నిఫ్టీలో కొంచెం ఇట్స్ ఓకే, నాట్ ఎ వెరీ బిగ్ వైడ్ సిపిఆర్, బట్ స్టిల్ చూడండి నిఫ్టీలో సిపిఆర్కి బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్కి కొంచెం డిఫరెన్స్ ఉంది. అండ్ ఇక్కడ ఈ లెవెల్ మార్కెట్ పైకి వెళ్తే ఇక్కడ నుంచి రిజెక్షన్ చూద్దాం. సిపిఆర్ దగ్గర నుంచి ఏమన్నా రివర్సల్ ఉంటుందేమో చూద్దాం, టాప్ సిపిఆర్ నుంచి కానీ లేదంటే సెంట్రల్ పివట్ దగ్గర నుంచి కానీ. లేదు మార్కెట్ కిందకు వచ్చింది అనుకోండి, అప్పుడు S1 పివట్ దగ్గర నుంచి చూద్దాం మార్కెట్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ రివర్సల్స్. ఓకే, సో నేను ఎక్కువ వైట్ సిపిఆర్ అప్పుడు నేను ఎప్పుడు ట్రెండ్ ఫాలో కానీ లేదంటే బ్రేక్అవుట్ ఎంట్రీస్ కానీ ప్లాన్ చేయను, రివర్సల్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. సో మళ్ళీ చెప్తాను, రివర్సల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే అది హై ప్రాబిలిటీ అంతే. ఇట్ ఈస్ నాట్ 100% ట్రూ దట్ ఈరోజు ట్రెండింగ్ అవ్వదని కాదు, ఏమో అయితే అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద మార్కెట్. మనం మార్కెట్కి వదిలేయాలి. మనం ఏం చూసుకోవాలి, ఫండమెంటల్గా నాట్ ఫండమెంటల్, టెక్నికల్గా మనం ఎక్కడ సపోర్ట్ ఉంది ఎక్కడ రెసిస్టెన్స్ ఉందో మనం చూసుకోవాలి. సో ఇన్ కేస్ మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి, ఈ లెవెల్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ టర్నింగ్ పాయింట్ కదా. మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్అవుట్ అయింది, ఆ లెవెల్ దగ్గర నుంచి స్వింగ్ కూడా ఉండొచ్చు. సో ఇది బ్లాక్ కలర్తో ఇస్తున్నాను. అండ్ ఐ విల్ బి వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ లెవెల్. ఇక్కడ సెంట్రల్ పివట్ ఉంటుంది. వైట్ సెంట్రల్ పివట్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో ఆ లెవెల్ కూడా ఇంపార్టెంటే. వెయిట్ వెల్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీకి సెంట్రల్ పివట్ ఇక్కడ ఉంది. సెంట్రల్ పివట్తో పాటు నిన్నటి ప్రైస్ యాక్షన్ లెవెల్ కూడా ఉంది కదా. సో ఆ లెవెల్ కూడా ఇంపార్టెంటే. ఇక్కడ సెంట్రల్ పివట్ దగ్గర R3 క్యామ్రీలో కూడా ఉంది. సో కొంచెం రెసిస్టెన్స్ ఎక్కువ ఉండొచ్చు ఈ లెవెల్ దగ్గర. సో సెంట్రల్ పివట్ దగ్గర కొంచెం క్లీన్గా అబ్జర్వ్ చేయొచ్చు. వేరేజ్ నిఫ్టీలో అయితే నిఫ్టీ క్యామ్రీలో కూడా సెంట్రల్ పివట్ దగ్గర ఉంది. సో సెంట్రల్ పివట్ క్యామ్రీలస్ కూడా ఉన్నాయి కాబట్టి సెంట్రల్ పివట్ అనేది హై ప్రాబిలిటీ. ఐ విల్ సీ ద ప్రైస్ యాక్షన్ దేర్. ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందా లేదంటే బ్రేక్అవుట్ అవుతుందో చూద్దాము. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కదా. సో సెన్సెక్స్ సెంట్రల్ పివట్ కూడా R3 క్యామ్రీల దగ్గర ఉంది. సో చూద్దాం ప్రైస్ యాక్షన్. ఓకే, కాసేపు అయితే వెయిట్ చేద్దాము. నిఫ్టీకి R3 క్యామ్రీలా ఇక్కడ ఉంది. వేరేజ్ చెప్పాను కదా, నాకు R3 క్యామ్రీల కన్నా ఈ లెవెల్ కొంచెం ప్రైస్ యాక్షన్
లైక్ ఇట్ విల్ బి వెరీ గుడ్. సో ఇక్కడ చూద్దాం ప్రైస్ యాక్షన్. ఈ లెవెల్, ఈ ఎంటైర్ జోన్ అనేది ఇంపార్టెంట్. బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ చూసుకుంటే ఈ లెవెల్, ఈ జోన్ దగ్గర ఉంది, కానీ అంత దూరం వెళ్తుందో లేదు ఇంకా తెలియదు. సో చూద్దాం సెంట్రల్ ప్యూర్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ చూద్దాం రెండు కూడా. 52,100 కాల్ ఆప్షన్ నా వాచ్ లిస్ట్లో పెట్టుకుంటున్నాను. ఈ లెవెల్ దగ్గరికి వస్తుంది కదా సెంట్రల్ ప్యూర్ రాగానే కొంచెం అంబిష్ ఎంట్రీ అయినా ప్లాన్ చేద్దాం. ఓకే, 52,100 కాల్ ఆప్షన్ తీసుకుంటాను. ఇంకా 1 మినిట్ ఉంది క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి. సెంట్రల్ ప్యూర్ టచ్ అయితే ఇమీడియట్గా షార్ట్ ఆర్డర్ ప్లేస్ చేస్తాం. 52,100 కాల్ ఆప్షన్. సెన్సెక్స్ కూడా ఒక 10 క్వాంటిటీసే తీసుకున్నాను, ఎందుకంటే మనకి 300 ప్రీమియం ఉంది కదా. సో అందులో ఒక ఫస్ట్ అయితే స్టాప్ లాస్ కొంచెం పెద్దది పెట్టుకొని ఆ తర్వాత మార్చుకుందామని చెప్పి. అండ్ ఇక్కడ రివర్స్ అవుతుంది ఎగ్జాక్ట్గా ఈ లెవెల్, ఈ జోన్ దగ్గర నుంచే రివర్స్ అవుతుంది సెన్సెక్స్, అందుకే తీసుకున్నాను. అండ్ R3 క్యామ్రీలా కూడా ఉంది. 1000 రూపీస్ నుంచి బ్యాక్ వచ్చింది. సో నేను ఇంకా బ్యాంక్ నిఫ్టీ ఒక 15 క్వాంటిటీస్ కాస్ట్ ఎగ్జిట్ అవుతాను. 15 క్వాంటిటీస్ ఉంచుకుంటాను. 1075 దగ్గర ఉంది కదా. సో ఈ ఎర్లియర్ స్టాప్ లాస్ ఎంత 50 పాయింట్స్ అనుకున్నాం కదా. సో 50 ప్లస్ 1067.25, సో 1117. సో 15 క్వాంటిటీసే ఉంచుకుంటున్నాను. సో 15 క్వాంటిటీస్ ఏమో ఆప్షన్ సెల్లింగ్ ఉంచుకున్నాను. సెన్సెక్స్ ఏమో ఆప్షన్ సెల్లింగ్ ఒక 10 క్వాంటిటీస్ తీసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ R3 క్యామ్రీల దగ్గర నుంచి రిజెక్షన్ అవుతుంది, వేరేజ్ నిఫ్టీ కూడా రిజెక్షన్ అయి కంటిన్యూ అయితే అప్పుడు ట్రెండ్ అనేది కొంచెం బేరిష్గా ఉంటుంది. సో మళ్ళీ ప్రాఫిట్ అయితే 1000 రూపీస్కి వచ్చింది, ఎందుకంటే ఇక్కడ నిఫ్టీ జోన్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా రివర్స్ అవుతుంది. ఈ జోన్ మార్క్ చేసుకున్నాం కదా, సో ఆ లెవెల్ నుంచి రివర్స్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా R3 క్యామ్రీల దగ్గర నుంచి రివర్స్ అవుతుంది. సో 1000 రూపీస్ ప్రాఫిట్ అయితే వచ్చింది. ఇది సేమ్ ఉంచుతున్నాను. బ్యాంక్ నిఫ్టీ స్టాప్ లాస్ అయితే 50 పాయింట్స్ ఉంచుతున్నాను. ఇది ఎర్లియర్ కొంచెం పెద్దది పెట్టుకున్నాం కదా, ఆల్మోస్ట్ 220 వరకు వచ్చింది. సో అందుకు ఇది స్టాప్ లాస్ అనేది 370 పెట్టుకున్నాను. ఇప్పుడు 370 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. ఇంకా 100 పాయింట్స్ ఉన్నాయి, అంటే 1000 రూపీస్ రిస్క్. సో ఓవరాల్ అయితే నేను ఒక 1250 రిస్క్ చేస్తున్నాను అంతే ఈ ట్రేడ్లో. సారీ 1250 కాదు, 1500 రిస్క్ చేస్తున్నాను. సో లెట్ మీ క్యాలిక్యులేట్ వన్స్ ఎంతో రిస్క్. సో అందులో 750 కదా, 750 1500 రిస్క్ చేస్తున్నాను ఓవరాల్ అయితే. సో రిస్క్ రివార్డ్ అయితే 3000 వరకు వెయిట్ చేయొచ్చు. సో నిఫ్టీ డే హై బ్రేక్అవుట్ అవుతుంది. డే హై బ్రేక్అవుట్ అయితే స్టాప్ లాస్ హిట్ అవుతుంది సెన్సెక్స్లో. సెన్సెక్స్ కొంచెం కాదు, ఈవెన్ చాలా వాలిటైల్గా ఉంది. సో ఓటీఎం మనం 79,600 తీసుకున్నా సరే ప్రైస్ ఆల్మోస్ట్ ఇంకా 300 దగ్గరే ఉంది. సో రివర్సల్ మార్కెట్ రివర్స్ అయితే ఇక్కడ డే హై ఉంది కదా రెసిస్టెన్స్, డే హై దగ్గర నుంచి రివర్స్ అయితే పర్వాలేదు, విల్ బి బ్యాక్ విత్ ప్రాఫిట్స్. లేదు పైన మార్కెట్ కొంచెం పైకి అగ్రెసివ్గా మూవ్ అయితే స్టాప్ లాస్ అనేది తీసుకుందాము. సో రిస్క్ ఇన్ హౌ 1500 ఇందులో. సో 1%, లైక్ ఇంకా తక్కువ 1% కంటే. చూద్దాం 1500 వస్తుందో లేదో. సో ఇమీడియట్గా రిజెక్షన్ అనేది జరుగుతుంది. దట్స్ వాట్ ఐ సెడ్, దిస్ లెవెల్ అంత పవర్ఫుల్ అని. సో నాట్ ఓన్లీ చెప్పాను కదా సెంట్రల్ పివోట్ R3 క్యాండిల్ ఉన్నాయని కదా. ఇక్కడ ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇక్కడ నిఫ్టీలో చూడండి, నిఫ్టీలో ఒకే క్యాండిల్లో అన్ని పాయింట్స్ మూవ్ చేసిందంటే ఇక్కడ లైక్ ఒక క్యాండిల్లోనే మోర్ దెన్ వీక్ 200 పాయింట్స్ వచ్చింది. సో ఇక్కడ ఈ హైదే నుంచి చూసుకుంటే స్వింగ్ 200 పాయింట్స్ వచ్చింది. సో అక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు. వైట్ సిపిఆర్ రోజు కూడా చెప్పాను కదా రిట్రేస్మెంట్ కొంచెం హై ప్రాబిలిటీ అని. సో అందుకు ఎంట్రీ అనేది ప్లాన్ చేసాము. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మళ్ళీ మార్కెట్ పైకి వెళ్తుంది అంటే స్టిల్ అప్పుడు మళ్ళీ సిపిఆర్ రెసిస్టెన్స్ ఉంటుంది కదా, అప్పుడు చెప్పలేము మనం. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ప్రెజెంట్ ఈ లెవెల్ పైన మధ్యలో కానీ హిట్ అయితే స్టాప్ లాస్ అనేది తీసుకుందాము. బ్యాంక్ నిఫ్టీ ఎగ్జిట్ అయిపోతాను, స్టాప్ లాస్ కాస్ట్ పెట్టేసుకున్నాను. ఓకే, సో ఇన్స్టెడ్ అప్పుడు మనం నిఫ్టీ లెవెల్ కొంచెం ఇక్కడ ఏమైనా రిజెక్షన్ జరిగితే అప్పుడు మళ్ళీ ప్లాన్ చేయొచ్చు అదే అమౌంట్తో. సో బ్యాంక్ నిఫ్టీ ఎగ్జిట్ అయిపోతాను. రిస్క్ ఇప్పుడు 1250 పెట్టుకుంటున్నాను. ఇనీషియల్గా 1500 పెట్టుకున్నాను కదా, రిస్క్ ఇప్పుడు 1250 పెట్టుకుంటున్నాను. ఇది 293 దగ్గర అయింది కదా. సో స్టాప్ లాస్ అనేది 400కి మార్చుకున్నాను, 420 పెట్టుకున్నాను, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతాను కాబట్టి. సో బ్యాంక్ నిఫ్టీలో రిస్క్ అనేది తగ్గించుకున్నాను. సో నిఫ్టీ ఎందుకు పెంచుకున్నానంటే ఇక్కడ సెన్సెక్స్ ఉంది కదా, ఈ ఎంటైర్ జోన్ అనేది ఇంపార్టెంటే. మళ్ళీ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిపోయి మళ్ళీ అక్కడ నుంచి రివర్స్ అయింది అనుకోండి, అప్పుడు ఎందుకు మళ్ళీ ఇంకొక ట్రేడ్ తీసుకోవడం అని చెప్పి. సో ఇంకా ఇది ఎగ్జిట్ అయిపోయి ఎన్హౌ ఇది మొమెంటం కూడా అంతేం బాగాలేదు. 1067 దగ్గర నుంచి ఇందాక నుంచి ఆల్మోస్ట్ అక్కడే ట్రేడ్ అవుతుంది, అందుకే
తీసుకున్నాను. ఇనిషియేట్ మళ్ళీ ఒక రెడ్ బార్ వస్తే మళ్ళీ ఇంకొక లాట్ యాడ్ చేసుకున్నా మనకి ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి సెన్సెక్స్లో. చూద్దాం ఈ లెవెల్ ఈ జోన్ దగ్గర నుంచి రిజెక్షన్ వస్తుందా బ్రేక్అవుట్ అవుతుందా చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ కాస్ట్ టు కాస్ట్ ఇదేమో 400 కదా. ఇది 420 పెట్టుకున్నాను. ఓకే, ఇది ప్రాఫిట్ అయితే ఆల్మోస్ట్ 1:1 అయితే అయిపోయింది. సో 1250 రిస్క్ పెట్టుకున్నాం కదా, 1250 అనేది హిట్ అయిపోయింది. బట్ స్టిల్ వెయిట్ చేద్దాం, ఇంకా మనకి 1:2 మినిమం రావాలి, లేదంటే స్టాప్ లాస్ అంతే. సో దట్స్ ద గోల్డెన్ రూల్. సో చూద్దాం ఏమవుతుంది. ఇది 220 వరకు వెళ్ళింది లో. సో 220 కన్నా కిందకు వస్తే అప్పుడు కొంచెం హై ప్రాబిలిటీ ఉంటుంది. నిఫ్టీ జోన్ అనేది బ్రేక్అవుట్ అవ్వడానికి చూస్తుంది. ఇక్కడ లాస్ట్ హోప్, ఇంకా ఇక్కడ రిజెక్షన్ లాంటిది ఏమైనా వస్తే పర్వాలేదు, వర్కౌట్ అవుతుంది. లేదంటే స్టాప్ లాస్ ఇచ్చాలి ఇంకా మార్కెట్కి. సో చూద్దాం. ప్రెజెంట్ అయితే ఇంకా 500 రన్నింగ్ అవుతుంది. సో ఇంకా సెన్సెక్స్ కూడా అంతే. సెన్సెక్స్ కూడా లాస్ట్ హోప్, ఇక్కడ ఈ లెవెల్ నుంచి రిజెక్షన్ వస్తే పర్వాలేదు, లేదు బ్రేక్అవుట్ అయితే అప్పుడు స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. ఇది 220 క్రాస్ అయిపోయింది, 190కి వచ్చింది సెన్సెక్స్. సో 220 క్రాస్ అయితే కొంచెం హై ప్రాబిలిటీ అని చెప్పాను కదా మార్కెట్ అక్కడ. లైక్ బ్యాంక్ నిఫ్టీ కదా, నిఫ్టీ రిజెక్షన్ అవుతుంది ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ దగ్గర నుంచే రిజెక్షన్ అవుతుంది. సో సెకండ్ టార్గెట్ ఇది 180 ఇచ్చాను. సో 180 దగ్గర తీసుకుంటే తీసుకోవచ్చు. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఎగ్జిట్ అయిపోతున్నాను. సో ఎందుకంటే ఇది మళ్ళీ కాస్ట్ టు కాస్ట్కి వచ్చిన ఇక్కడ 1:1 అనేది వచ్చింది కదా, ఆ ప్రాఫిట్ కూడా మిస్ అవుతుంది. అండ్ ఇక్కడ 20 EMA సపోర్ట్ కూడా ఉంది బ్యాంక్ నిఫ్టీలో. సో కెన్ యూ సీ ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్ పిన్ బార్ ఫామ్ అయింది. 20 EMA సపోర్ట్ ఉంది కదా, పిన్ బార్ అనేది ఫామ్ అయింది. సో ఇంకా ఇది ఎగ్జిట్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే ఫైన్, 500 దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. ఇది ఇంకా 10 క్వాంటిటీస్ ఉన్నాయి. 200 నిఫ్టీ ఈ లెవెల్ ఇంపార్టెంట్ కదా. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది, లేదంటే నో ప్రాబ్లం, వెల్ అండ్ గుడ్. సో ఇక్కడ నిఫ్టీ ఇక్కడ నుంచి రిజెక్షన్ బార్ వచ్చింది అండ్ ఈ లోన్ కూడా బ్రేక్అవుట్ చేసింది. సో సెన్సెక్స్లో ఇంకొక లాట్ అనేది యాడ్ చేశాను. సో ప్రెజెంట్ అయితే 1600 ప్రాఫిట్ రన్ అవుతుంది. ఓవరాల్ 20 క్వాంటిటీస్, రిస్క్ 1250 డివైడెడ్ బై 2000కి వస్తుంది. సో 2500 వచ్చేస్తే ఇది కూడా 1:2 అయిపోద్ది. బట్ వెయిట్ చేస్తాను నేను ఇంకా. అండ్ బ్యాంక్ నిఫ్టీ 50 పాయింట్స్ పెట్టున్నారు కదా, ఎవరన్నా ట్రైలింగ్ స్టాప్ లాస్ నేను ఎగ్జిట్ అయిన దగ్గర ఎగ్జిట్ అవ్వకపోతే ఇప్పుడు ఇది కూడా 100 పాయింట్స్ వచ్చింది. సో ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు బ్యాంక్ నిఫ్టీ ఇంకా స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సెన్సెక్స్ ఇంకా పెట్టుకోలేదు. ఇది 170 దగ్గర రన్ అవుతుంది కదా ప్రీమియం ఇది. సో 170లోంచి హాఫ్ పెట్టుకుంటే సెన్సెక్స్ కదా, సో వాలటైల్గా ఉంటుంది. సో దాని హాఫ్ కాదు, 170 + 170 టోటల్ 340 కదా, 340 దగ్గర పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఓకే 340. అండ్ లూజ్ అయినా సరే మన రూల్స్ ప్రకారమే లూజ్ అవుతాం. లైక్ 180 దగ్గర ఉంది, 1800 ఉంది 180 దగ్గర ఉన్నప్పుడు. 180లోంచి 340 అంటే ఒక 160 పాయింట్స్ పోతాయి. 160 × 20 3200 పోతుంది. అందులోంచి 1800 ఇప్పుడు ఎలాగ గ్రీన్ ఉంది కాబట్టి రిస్క్ ఒక 1400 1500 ఎంత వస్తుంది అనుకుంటా. ఓకే, సో అంటే తర్వాత అప్డేట్ చేసుకుంటాను. లైక్ ఇంకా మళ్ళీ లోకి వస్తే అప్పుడు అప్డేట్ చేసుకుంటాను. కానీ మార్కెట్ కొంచెం వాలటైల్గా ఉంది. సో గ్రూప్లో ఇచ్చిన టార్గెట్స్ అయితే అయిపోయి, ఎగ్జిట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎగ్జిట్ అయిపోవచ్చు, పర్వాలేదు. ఇక్కడ చూడండి మార్కెట్ కిందకు వస్తుంది, అగ్రెసివ్గా పైకి వెళ్తుంది. సో ఈ లెవెల్ దగ్గర చాలా టఫ్ ఫైట్ అనేది జరుగుతుంది. సో జాగ్రత్తగా సేఫ్ అవ్వాల్సిన వాళ్ళు అయిపోవచ్చు. ఓకే, సో డన్ ఫర్ ది డే. దీని తర్వాత ఇంక ఎటువంటి ట్రేడ్స్ అయితే తీసుకోను, ఎందుకంటే ఇది ఒకవేళ లూజ్ అయినా 1250 లూజ్ అవుతాం కదా. సో మళ్ళీ ఇంకొక ట్రేడ్లో తీసుకుంటే 2500 ఆల్రెడీ 2500 ప్రాఫిట్ వచ్చిన తర్వాత మళ్ళీ 2500 అంటే అక్కడ 5000 డ్రా డౌన్ అవుతుంది. సో ఇంకా దాని తర్వాత ఏమి ట్రేడ్స్ అయితే ఏం తీసుకోను. అయితే ఇంక ఇది వదిలేస్తాను, లేదంటే దీని తర్వాత ఇంకా విల్ ట్రై టు క్లోజ్ ది డే. ఓకే 1:2 అయితే అయిపోయింది. సో క్లోజ్ చేసుకున్న వాళ్ళు క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ చెప్పాను కదా, బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ బోర్డర్ సపోర్ట్ ఉంది. సో ఆ లెవెల్ అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. సో ఏదైనా జరగవచ్చు మార్కెట్ అక్కడి నుంచి. సో అందుకు ఇంకా క్లోజ్ చేసేద్దాము. అండ్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ ఈరోజు అనాలిసిస్ ఏంటి, మార్కెట్ ఈ లెవెల్ మార్క్ చేసుకున్నాం కదా, ఎంటైర్ జోన్ సెంట్రల్ పివోటే ఇంపార్టెంట్. సో నార్మల్గా సెంట్రల్ పివోట్ ఫాలో అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఎంట్రీ తీసుకొని సెంట్రల్ పివోట్ దగ్గర రెడ్ బార్ వచ్చింది కదా, సో స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటారు. టేక్ ప్రాఫిట్ ఏమో డేలో దగ్గర తీసుకుందాం అని చెప్పి అనుకుంటారు. కానీ ఏమైంది, స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో ఈ జోన్ మార్క్ చేసుకోవడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే మనం ఈ మార్కెట్ పైకి వెళ్తున్న కొద్దీ స్టాప్ లాస్ కూడా అప్డేట్ చేసుకున్నాం, దాన్ని బట్టి తీసుకున్నాం. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు 100 పాయింట్స్ వచ్చింది కరెక్టే, కాకపోతే మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ తీసుకున్నాం కదా. సో ఇందాక బ్యాంక్ నిఫ్టీ ఎగ్జిట్ అయిపోదామని చెప్పి అనుకున్నాను, బ్యాంక్ నిఫ్టీ ఎగ్జిట్ అనేది అయిపోయాను. బ్యాంక్ నిఫ్టీ కూడా 100 పాయింట్స్ అయితే వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కూడా టార్గెట్ అయిపోయినట్టే మనకి. సో అండ్ ఇఫ్ యూ రిమెంబర్ నిన్న చెప్పాను కదా, మోర్ దెన్ 3000 లైక్ లాస్ చేసుంటే రికవర్ అవడం కష్టం. అది ఈరోజు చూడండి ఒక ట్రేడ్లోనే మనకి 3000 ప్రాఫిట్ అనేది వచ్చింది. 1:2 అనేది అయిపోయింది.
this is how you have to plan. Okay, when you are losing you have to lose small, when you are winning you have to win big. మీ maximum loss limit కన్నా ఎక్కువ అనేది తీసుకోకండి. ఓకే, సో డన్ ఫర్ ది డే గైస్. ఓకే గైస్, మార్కెట్ అయితే క్లోజ్ అయింది. అండ్ మీకు ఒక విషయం చెప్పాను, ఏంటది, ఈ లెవెల్ గ్యాప్ బార్డర్ కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. సో ఎంట్రీతో పాటు ఎగ్జిట్ కూడా ఇంపార్టెంటే. చాలా మంది ఎగ్జిట్ ని పట్టించుకోరు. ఎగ్జిట్ కూడా ఎక్కడ ఎగ్జిట్ చేసామన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒకవేళ మనం ఎగ్జిట్ అవ్వకపోయి ఉంటే అఫ్ కోర్స్ రిస్క్ రివార్డ్ ఇంపార్టెంటే. రిస్క్ రివార్డ్ రాకపోతే నేను ఎగ్జిట్ అవ్వకపోదును. రిస్క్ రివార్డ్ కూడా వచ్చింది కాబట్టి ఎగ్జిట్ అయ్యాను. లెట్ మీ షో యూ. సో ఎంత రిస్క్ చేసుకున్నాం ఈరోజు? 1500 స్టార్టింగ్ రిస్క్ పెట్టుకున్నాము, 3000 అనేది వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ కూడా మోర్ దెన్ 100 పాయింట్స్ అయితే ప్రాఫిట్ వచ్చింది. కానీ బ్యాంక్ నిఫ్టీ ఇందాక స్లోగా రికవర్ అవుతుందని చెప్పి బ్యాంక్ నిఫ్టీ ఎగ్జిట్ అయిపోయి సెన్సెక్స్ లో యాడ్ చేయడం జరిగింది. సో అక్కడ ఎగ్జిట్ అవ్వకపోయింటే ఇక్కడ హై చూడండి ఎంతవరకు వెళ్ళిందో. 79,600 కాల్ ఆప్షన్ హై 497 వరకు కూడా వెళ్ళిపోయింది. ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నా సరే మన ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. అఫ్ కోర్స్ పెద్ద లాస్ రాకపోయినా సరే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే వచ్చిన ప్రాఫిట్ కూడా పోతుంది కదా. సో అందుకే మాక్సిమం ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో అది కూడా ఇంపార్టెంటే. అండ్ దాంతో పాటు రిస్క్ రివార్డ్ ఇంపార్టెంట్. మినిమం 1:2 వరకు వెయిట్ చేయండి. మీరు 1:3 ఫాలో అయితే ఇంకా బెస్ట్. ఓకే, సో ఈ లెవెల్ అనేది ఇగ్నోర్ చేయండి. ఇది ఫ్యూచర్స్ కోసం బ్రోకరేజ్ ఎంత పడుతుంది ఏంటో చూద్దామని చెప్పి చేశాను. జస్ట్ ఎంటర్ అయ్యి ఇమీడియట్ గా ఎగ్జిట్ అనేది అయిపోయాను. బ్రోకరేజ్ కోసం చూసుకున్నాం అంతే, క్యాపిటల్ ఎంత పడుతుంది ఏంటనేది. సో ఓవరాల్ ప్రాఫిట్ ఆఫ్ ద డే ఇస్ 3066. సో ఒక విషయం అయితే చెప్తాను. ఓకే, సో మీకు చిన్న చిన్న దెబ్బలు తగిలితే ఫాస్ట్ గా రికవర్ అయిపోవచ్చు. లైక్ మీరు చిన్న ఫీవర్ వచ్చినా, లేదంటే కోల్డ్ వచ్చినా, దగ్గు వచ్చినా, రొంపు వచ్చినా, ఇవన్నీ మీకు ఏంటంటే ఫాస్ట్ గా రికవర్ అయిపోతాయి. చిన్న చిన్నవి కాబట్టి ఫాస్ట్ గా రికవర్ అయిపోతాయి. అదే మీరు డ్రైవింగ్ ర్యాష్ గా చేసి ఏమైనా యాక్సిడెంట్ చేసుకున్నారు అనుకోండి, ఇన్ కేస్ ఏదైనా జరిగితే అప్పుడు రికవర్ అవడం కష్టంగా ఉంటుంది. సేమ్ ఇక్కడ స్టాక్ మార్కెట్ లో కూడా అంతే. క్యాపిటల్ మీరు ఎంత తక్కువ పోగొట్టుకుంటే అంత బెస్ట్. నేను చూడండి 3000 వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఆపేసాం. ఎందుకు? ఒక ట్రేడ్ లోనే విన్ అయితే 3000 విన్ అయిపోతాం కదా. ఒకసారి సక్సెస్ అయితే సరిపోతుంది. ఈ రోజు చూడండి ఒకే స్ట్రాటజీలోనే 3000 అనేది వచ్చింది. సో నాకు తర్వాత నుంచి మళ్ళీ వస్తే ప్రాఫిట్స్ ఉంటాయి. అదే ఫైట్ చేశాను అనుకోండి, 3000 తర్వాత ఇంకొక 3000 రావాలి, ఇంకొక 3000 రావాలి, ఇంకొక 3000 ఎట్టి పరిస్థితిలో కావాలని చెప్పి రిస్క్ అలా పెద్ద చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, లాస్ కూడా ఎక్కువ అవుతుంది అండ్ రికవర్ చేయడానికి కష్టపడుతుంది. సో ఇదే మీరు గుర్తుపెట్టుకోండి, గోల్డెన్ రూలింగ్ ఇది. వన్స్ మీరు ఒక లాస్ ఫిక్స్ అయ్యారంటే ఆ లాసే చేయండి. మంత్ అంతా కూడా మాక్సిమం ఆ లాస్ అమౌంట్ పెట్టుకొని ఆ తర్వాత దాని ప్రకారమే ట్రేడ్ చేయండి. వన్స్ ఆ లాస్ అమౌంట్ ట్రిగ్గర్ అయిపోయింది అనుకోండి, ఎగ్జిట్ అయిపోండి. వన్స్ ఆ ప్రాఫిట్ అమౌంట్ ట్రిగ్గర్ అయిపోయింది అనుకోండి, ఎగ్జిట్ అయిపోండి. మాక్సిమం ప్రాఫిట్ ఏంటి? సో 1:2కి 3000 వస్తే క్లోజ్ చేసేస్తావు. సో క్లోజ్ చేసేయండి. మాక్సిమం లాస్ అంతా ఒక ట్రేడ్, 2 ట్రేడ్స్ ఫెయిల్ అయితే 3000. సో ఒక ట్రేడ్కి 1500 పోతుంది కాబట్టి సో 2 ట్రేడ్స్ ఫెయిల్ అయ్యి అనుకోండి, ఆ డే మీది కాదన్నట్టు, తర్వాత రోజు రండి ట్రైనింగ్కి. ఓకే, సో ఇదైతే ఎందుకు చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానో మీరే గుర్తుపెట్టుకోండి. మీరు ఫాస్ట్గా అచీవ్ అవ్వాలంటే రిస్క్ రివార్డ్ ఒకటే దారి. దాంతోపాటు కొంచెం ఎడ్జ్ ఉన్న స్ట్రాటజీ లైక్ సిపిఆర్ కానివ్వండి, క్యామ్రిలాస్ కానివ్వండి. సో సిపిఆర్ తో పాటు ఈ రోజు క్యామ్రిలా కూడా ఇంపార్టెంట్. సో క్యామ్రిలాస్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి ఎగ్జాక్ట్ డైరెక్షన్ ఎక్కడ ఉన్నా చెప్తే, అఫ్ కోర్స్ ప్రైస్ యాక్షన్ కూడా ఇంపార్టెంట్. దాంతో పాటు ప్రైస్ యాక్షన్ ప్రకారం చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి నిఫ్టీ లైక్ ఈ లెవెల్ ఇంపార్టెంట్ అని చెప్పి మార్క్ చేసుకున్నాం కదా. మార్నింగ్ ఈ జోన్ ఇంపార్టెంట్ అని చెప్పి మార్క్ చేసుకున్నాం. ఎగ్జాక్ట్ గా ఆ జోన్ దగ్గర నుంచే రివర్స్ అయింది. ఇక్కడ మనం సెన్సెక్స్ ఎంట్రీ తీసుకున్నాం, 1:2 వచ్చింది, క్లోజ్ చేస్తాం. సో ఆ తర్వాత ఏమైంది, మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళింది. ఎగ్జాక్ట్ గా ఈ సపోర్ట్, ఈ లెవెల్ బార్డర్ దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. సో బార్డర్స్ అనేవి ఏంటంటే ప్రైస్ యాక్షన్ కంబైన్ చేసుకోవాలి. ఇండికేటర్స్ ని కంబైన్ చేసుకోవాలి ప్రైస్ యాక్షన్ తో. ఇండికేటర్ ని ప్రైస్ యాక్షన్ తో కంబైన్ చేసుకుంటే యూ విల్ అచీవ్ ఫాస్ట్. ఓకే, సో దట్స్ అబౌట్ దిస్ బ్యాచ్ లైవ్ ట్రేడింగ్ సెషన్. అన్ని రికార్డింగ్స్ కూడా యూట్యూబ్ లో ఉంటాయి, లేదంటే కింద నా జాయిన్ బటన్ ఉంటుంది, జాయిన్ బటన్ క్లిక్ చేసినా మీకు రికార్డింగ్స్ అనేవి దొరుకుతాయి. సో నెక్స్ట్ బ్యాచ్ లైవ్ ట్రేడింగ్ అనేది December 2 నుంచి మండే నుంచి స్టార్ట్ అవుతాయి. సో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఒకసారి లింక్ క్లిక్ చేస్తే మీకు నాతో పాటు జాయిన్ అవ్వచ్చు నెక్స్ట్ బ్యాచ్ లైవ్ ట్రేడింగ్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో పింక్ చేయండి. వాట్సాప్ నెంబర్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఓకే గైస్, అయితే సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి.